సత్య హరిశ్చంద్రుడు కట్టుకున్న భార్య కన్న కొడుకుని తన రాజ్యాన్ని వదులుకుని కాటి కాపరిలాగా ఎందుకు మారవలసి వచ్చిందో తెలుసా? ఒకరోజు ఇంద్రుని సభలో సత్య హరిశ్చంద్రుడి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటుండగా అది విన్న విశ్వామిత్ర మహర్షికి సత్య హరిశ్చంద్రుడిని పరీక్షించాలని అనుకుంటాడు. వెంటనే హరిశ్చంద్రుడి వద్దకు వచ్చి తనకు ధనం కావాలని అడుగుతాడు. దానికి హరిశ్చంద్రుడు మీకు కావలసినంత ధనాన్ని తీసుకువెళ్ళవచ్చు అని చెబుతాడు. దానికి విశ్వామిత్రుడు ఇప్పుడు వద్దు, కొంతకాలం తర్వాత తీసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చిన విశ్వామిత్రుడు తాను సృష్టించిన కొంతమంది కన్యలను వివాహం చేసుకోవాలని పట్టుబడతాడు. దానికి హరిశ్చంద్రుడు నా రాజ్యాన్నైనా వదులుకుంటాను కానీ ఈ కన్యలను వివాహం చేసుకోలేను అని చెబుతాడు. అయితే రాజ్యాన్ని తనకిచ్చి వెళ్ళిపోమ్మంటాడు. హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి తన భార్య బిడ్డలతో కట్టుబట్టలతో అక్కడ నుండి బయలుదేరి వస్తుండగా గతంలో తనకు ఇస్తానని వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని కోరుతాడు. ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయం గడువు ఇస్తే చెల్లిస్తాను అని చెబుతాడు. దానికి అంగీకరించిన విశ్వామిత్రుడు తనకు రావలసిన ధనాన్ని వసూలు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే తన శిష్యుణ్ణి హరిశ్చంద్రుడి వెంట పంపిస్తాడు. వారి వెంట బయలుదేరిన నక్షత్రకుడు హరిశ్చంద్ర మహారాజును ఎన్నో కష్టాలకు గురి చేస్తాడు. ధనాన్ని ఇస్తాను అని చెప్పలేదు అనే ఒక్క మాట చెప్పు చాలు, వెళ్ళిపోతాను అంటాడు. అందుకు ఒప్పుకొని హరిశ్చంద్ర మహారాజు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ కాశీనగరానికి చేరుకుంటాడు. కాశీనగరంలో ఓ బ్రాహ్మణునికి తన భార్యను అమ్మి ఆ వచ్చిన సొమ్ము నక్షత్రకుడికి ఇస్తాడు. అయినా ఇస్తానని మాట ఇచ్చిన ధనానికి ఇంకా చెల్లించాల్సి రావడంతో వీరబాహు అనే కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడుపోయి వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇస్తాడు. అయినా సరే హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. ఓ బ్రాహ్మణుని ఇంట్లో పనులు చేస్తున్న తన భార్య బిడ్డ కట్టెల కోసం అడవికి వెళ్ళగా అక్కడ హరిశ్చంద్రుని కుమారుణ్ణి ఓ పాము కరిచి మరణిస్తాడు. తన కుమారుడికి అంత్యక్రియలు చేయడానికి హరిశ్చంద్రుడు పనిచేస్తున్న శ్మశానానికి వెళుతుంది చంద్రమతి. అక్కడ కాటి కాపరిగా పనిచేస్తున్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుంకం చెల్లించాల్సిందే అని పట్టుబడతాడు. తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, కాటి సుంకం చెల్లించలేను అంటుంది చంద్రమతి. అప్పుడు హరిశ్చంద్రుడు నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ ధనంతో కాటి సుంకం చెల్లించాల్సింది అని కోరుతాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోతుంది. తన మెడలో ఉన్న మంగళసూత్రం తన భర్తకు తప్ప అన్యులెవరికీ కనిపించదు. అది తనకు వరమని కాటి కాపరిగా ఉన్న వ్యక్తి తన భర్త హరిశ్చంద్రుడే అని తెలుసుకుని జరిగిందంతా చెబుతుంది. ధర్మం నియమాలు తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనాన్ని తీసుకురావాల్సిందిగా నగరానికి పంపుతాడు. అర్ధరాత్రి నగరంలో వెళ్తున్న చంద్రమతికి మరో కష్టం వచ్చి పడుతుంది. కాశీరాజు కుమారుణ్ణి ఎవరో దొంగలు చంపి అతని వద్దనున్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజుభటులు ఆ దొంగలను తరుముతుంటారు. అప్పుడు తమకు ఎదురుగా వస్తున్న చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన ఆభరణాలను పడేసి వెళ్ళిపోతారు. అటుగా వచ్చిన రాజుభటులు చంద్రమతే రాజకుమారుని చంపి ఆభరణాలు దొంగిలించిందని భావించి రాజు వద్దకు తీసుకువెళతారు. అప్పుడు మహారాజు ఆమెకు మరణశిక్ష విధించడంతో రాజభటులు ఆమెను హరిశ్చంద్రుడు ఉంటున్న శ్మశానానికి తీసుకువచ్చి మరణశిక్ష అమలు చేయమంటారు. ఆమె తన భార్య అని తెలిసినా నిరపరాధి అని కూడా తెలిసిన రాజు ఆజ్ఞను అమలుపరచడం కోసం చేతిలో కత్తి తీసుకుని చంద్రమతి తల నరికేయబోతాడు. ఆశ్చర్యంగా ఆ ఖడ్గం ఓ పూలమాలగా మారి చంద్రమతి మెడలో పడుతుంది. వెంటనే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులంతా అక్కడకు వస్తారు. అబద్ధమాడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుణ్ణి ఎంతగానో ప్రశంసిస్తారు. విశ్వామిత్రుడు తాను ఓడిపోయానని చెప్పడంతో పార్వతీ పరమేశ్వరులు కూడా ప్రత్యక్షమై వారి కుమారుణ్ణి బ్రతికించి ఆశీర్వదిస్తారు.